ప్రజాపాలనలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే గాంధీ భవన్ లోపల ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకమైన గ్రీవెన్స్ సంబంధించినటువంటి సెల్ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులను గౌరవ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క వారం చొప్పున ప్రజలకు సంబంధించిన సమస్యలు నేరుగా ఆ సమస్యలు విని ఆ పరిష్కారానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి అవసరం అనుకుంటే కన్సల్ట్ వారితో దానికి సంబంధించినటువంటి పరిష్కారానికి మరి ఆదేశాలు ఇచ్చే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టింది. రాష్ట్ర ఎస్సీ వెల్ఫేర్ ట్రైబల్ శాఖ గిరిజన శాఖ మంత్రిగా మరి ఈరోజు మా మీడియా మిత్రుల ద్వారా మరి గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మరి పార్టీ ఆఫీస్కి వచ్చి మాట్లాడుతూ తెలియదు కానీ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ ఈ ప్రభుత్వం ప్రజలు కోరుకున్న ఈ ప్రభుత్వం లోపల మంత్రులు జవాబుదారీగా నేరుగా ప్రజలకు చెప్పే సమస్య మొత్తం విని దానికి సంబంధించిన పరిష్కారానికి ప్రజలతో మమేకమైపోయి ఆ సమస్య పరిష్కారానికి ఈరోజు సుమారు వందలాది అప్లికేషన్స్ నేరుగా ఇవ్వడం జరిగింది. చాలామంది గ్రామీణ ప్రాంతం కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ టౌన్లోకి వచ్చేవారు మాకు రేషన్ కార్డు కావాలని కూడా మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని ఇంకోరు అనేక సమస్యల కోసం వచ్చిన సందర్భంలో ఈరోజు మీకు తెలుసు మరి గత 2014 నుంచి 23 ఉన్న ప్రభుత్వంలో కూడా రేషన్ కార్డు ఇవ్వాలని ఇవ్వలేని పరిస్థితి, అదేవిధంగా పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు ఇవ్వాలని ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు ప్రజాపాలనలో కూడా మనం కోరుకున్న ప్రభుత్వంలో కూడా ఒక మంత్రిగా ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే తక్షణమే సంబంధించిన కలెక్టర్ రాసి ఆ రేషన్ కార్డు ఇప్పించేటువంటి ప్రభుత్వం నిర్ణయాల పరంగా నిబంధనలకు అనుగుణంగా ఆ రేషన్ కార్డు ఇప్పించే అవకాశం ఈరోజు మంత్రిగా ప్రభుత్వంలో మేము పేదవాళ్ళ పక్షాన నిలబడి ఈరోజు రేషన్ కార్డు ఇప్పిస్తున్నాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన వారు ఎవరైతే పేదవాళ్ళు ఆ జిల్లా కలెక్టర్ల ద్వారా ఆ ప్రాంతంలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అందరికీ 2 BHK ఇచ్చే విధంగా తక్షణమే 2 BHK కేటాయించే విధంగా అనేక మౌలికమైన సమస్యల విషయంలో కూడా ప్రజలకు నేరుగా మేము మాట్లాడడం జరుగుతుంది. వారికి సంబంధించిన సమస్యలు మొత్తం కూడా వినడం జరుగుతుంది. ఇప్పుడు మా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి చాలామంది ఉద్యోగస్తులు వచ్చు, మా ట్రైబల్ సంబంధించిన ఉద్యోగస్తులు వచ్చు, వారి వేతనకు సంబంధించిన విషయాలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మీ పరిష్కారం సంబంధించినటువంటి మా ప్రొడ్యూసర్లతో మా కమిషనర్లతో మా రాష్ట్ర అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా పరిష్కారం చేస్తుంది. మీకు తెలుసు ప్రభుత్వంలో ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు ఒక క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఒక కాగితం మీద రాసి పంపిస్తే దానికి రిప్లై వస్తుంది. మరి ఆ విధంగా మేము మంత్రులు గారు అందుబాటులో ఉండి ఉదయం 11-15 నిమిషాలు మొదలైనటువంటి ఇప్పటి వరకు ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క తల్లి వచ్చిన ప్రతి కాగితాన్ని తీసుకున్నాం. ఆ కాగితాన్ని చెప్పిన అంశాలు మొత్తం వినడం జరిగింది. ఆ విధంగా పరిష్కారానికి సంబంధించిన అధికారులు కూడా దాని మీద రాసి మాకు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ ఎంతో కష్టపడి దీనికి సంబంధించిన కాగితం ఏ డిపార్ట్మెంట్కి పంపించాలి, ఏ అధికారితో మాట్లాడాలి అనే విషయంలో కూడా ఆ గ్రీవెన్స్ సంబంధించినటువంటి మా మిత్రులందరూ కూడా మనం చేస్తున్నాం. మనం జవాబుదారీగా పనిచేయాలి. ప్రజలు ఎంతో నమ్మకంతో మనం కాగితం పట్టుకొని ఇస్తున్నాం. ఎంతో దూరంకి ఇక్కడ చూస్తున్నాం. గంటల కొద్దీ అక్కడ ఉన్నటువంటి హాల్లో నిలబడి మన కాగితం ఇచ్చినప్పుడు ఆ కాగితానికి పరిష్కార మార్గంగా సంబంధించిన మంత్రి గారు మేము రాసినప్పటికీ ఆ కాగితానికి సంబంధించినటువంటి అధికారికి చేరవేసి ఆ ఒక అప్లికెంట్కు ఫోన్ చేసి అమ్మ మీ పని అయిపోయింది, కాకపోతే పని వాళ్ళ దగ్గర ఆగిపోయిందనే విషయాన్ని కూడా మేము కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి మా మిత్రులకు మనం చేసుకుంటూ మా మీడియా మిత్రుల ద్వారా మనం చేసుకుంటాం. ఈరోజు ప్రతి బుధవారానికి సంబంధించినటువంటి గ్రీవెన్స్ సంబంధించిన విషయంలో కూడా రాష్ట్రంలో క్యాబినెట్ ఎంటైర్ క్యాబినెట్ మంత్రులంతా కూడా ఇక్కడ హైదరాబాద్లో గాంధీ భవన్లో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ దేవాలయమైన గాంధీ భవన్ నుంచి ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా మంత్రిగా మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తున్నాం. ఎక్కడ కూడా ప్రజల సమస్యల విషయంలో కూడా మేము ఎవరు కలగకుండా ఉండలేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ మా క్యాబినెట్ మంత్రులకు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ శాసనమండలి సభ్యులు కానీ మా కార్పొరేషన్ చైర్మన్ కానీ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రజల కష్టసుఖాల్లో మేము పాల్పంచుకుంటున్నాం. దానిలో భాగంగా ఈరోజు మాకు చాలా
ఒక విధంగా ఒక సామాన్య కార్యకర్తగా రాష్ట్ర మంత్రిగా నేను నాకు చాలా సంతోషం. ఎందుకంటే ప్రజల కష్టాలు ముఖాముఖి నేరుగా వాళ్ళతో మేము మాట్లాడలేదు. వారి సమస్య వినడం జరుగుతుంది. ఆ సమస్య ఏ విధంగా పరిష్కారం చేయాలని సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరిగింది, జిల్లా కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది, మా ఎస్సీ వెల్ఫేర్ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది, ట్రైబల్ సెక్రటరీతో మాట్లాడడం జరిగింది, అదేవిధంగా పోలీస్ పరంగా ఉంటే ఎస్పీతో మాట్లాడడం జరిగింది, సిపి గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ వివిధ జిల్లాకు సంబంధించిన చాలా జిల్లాలకు వస్తే ఆ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలకు ఆ కలెక్టర్లతో మాట్లాడడం. మేము మాట్లాడడం వల్ల 100% ఆ సమస్య పరిష్కారానికి ఆ సంబంధించిన అధికారి రాష్ట్ర మంత్రి గారు మాత్రం ఫోన్ మాట్లాడినాడు, ఆ కాగితాన్ని రాసి పంపించినాడని చెప్పి అది న్యాయమైన సమస్య తక్షణమే పరిష్కారం. ఒకవేళ సమస్య న్యాయం కాకపోతే జటిలమైతే దానికి సంబంధించిన సమాచారం ఏ విధంగా చేయాలి, ఆ విధంగా ప్రతి సమస్య మీద పరిష్కారం చేసే విధంగా మా బాధ్యతలు మేము తప్పకుండా నిర్వర్తిస్తామనే విషయాన్ని కూడా మనవిస్తూ ప్రజలందరూ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానికంలో కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఈ ప్రజాపాలన ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని రాబోయే 2.5 సంవత్సరాలు బాధ్యతతో నిలుస్తాం. మాకు ఇచ్చిన ఈ బాధ్యత మా శాఖల పరంగా మా ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, డిజబుల్ శాఖ డిపార్ట్మెంట్ శాఖలో కూడా ఏదైతే ప్రజలకు సంబంధించిన మేలు చేసే విషయంలో కూడా 100% గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అమలు చేస్తున్న విషయాన్ని మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నారు. ఎందుకంటే మమ్మల్ని అందరూ భాగస్వామ్యం చేసినారు. ఈ యొక్క సమావేశాన్ని 3 సార్లు పిసిసి ప్రెసిడెంట్ గారు ఫోన్ చేసినారు.